నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. 21 సూట్ కేస్ కంపెనీలు తీసుకువచ్చిన వైసీపీ పార్టీ కంపెనీ అధినేత జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో పెడుతున్న పెట్టుబడులు చూసి ఓర్వలేక అసత్య ప్రచారాలు చేస్తున్నారని కాకినాడ రూరల్ శాసనసభ్యులు పంతం నానాజీ మండిపడ్డారు. కాకినాడ రూరల్ గంగరాజు నగర్ రూరల్ జనసేన పార్టీ కార్యాలయంకి నిర్వహించిన మీడియా సమావేశంలో పంతం నానాజీ మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసే అసత్య ప్రచారాలతో ఎన్ఆర్ఐలు పెట్టుబడి పెట్టేందుకు ముందుకు రాకుండా చేసి రాష్ట్రంలో అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. మీరు చేసే అసత్య ప్రచారాల వల్ల పెట్టుబడిదారులు వస్తారా అని ప్రశ్నించారు. కళ్యాణ్ గారు ఒక రకంగా చదివిస్తారు. కళ్యాణ్ గారు ఆయనకి అప్పచెప్పిన 5-6 శాఖలకి పరిపూర్ణంగా పూర్తి చేసుకుంటూ వరల్డ్ స్థాయి రికార్డు స్థాయిగా వర్క్లు అవి చేసుకుంటూ అభివృద్ధి కార్యక్రమం ముందుకు వెళ్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకువచ్చి ఇవాళ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్న ఈ తరుణంలో విషయం చింపుతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి అండ్ కంపెనీ ఆంధ్రప్రదేశ్ ప్రజలన్నా ఇక్కడున్న మనుషులన్నా ఎవరన్నా సరే కోపంతో ఊగిపోతూ ఉన్నారు. ఏకంగా ఇప్పుడు 1%, 2% తేడాలో ఎవరైనా నగ్గడం కానీ ఓడిపోవడం కానీ 2-3% తేడాలో జరుగుతుంది. అటువంటి 10% అవతోటి ఓడిపోవడంతో ప్రజల మీద కక్ష కట్టినట్టున్నాడు. మా మీద కన్నా ప్రజల మీద కక్ష కట్టినట్టున్నాడు. ఇవాళ ఎన్ఆర్ఐలు పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టి ప్రోత్సహించి ముందుకు వెళ్తూ ఉంటే అవన్నీ డొల్ల కంపెనీలు తీసుకొచ్చి ఎకరాలు భూములు ఇచ్చేస్తున్నారని, చౌకగా ఇచ్చేస్తున్నారని, దానివల్ల అభివృద్ధి కాదు కదా, ఈ కంపెనీలకి ఈ భూమి దారాదత్తం చేసేస్తున్నారని చెప్తా ఉన్నాడు. 21 సూట్ కేస్ కంపెనీలు పెట్టి ఘనత వహించిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కంపెనీ అధినేత జగన్మోహన్ రెడ్డి. వైఎస్ఆర్ కంపెనీ అని ఎందుకంటున్నానంటే అది ఎప్పుడు కూడా ఒక కంపెనీలాగే పరిపాలించాడు తప్ప ఒక పార్టీలాగా పరిపాలించిన దాని గురించి దాన్ని వైఎస్ఆర్ కంపెనీ అని చెప్పి అనడం జరుగుతుంది. అయితే ఈవేళ వర్షా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీకి ఈవేళ ఆ కంపెనీ విశాఖపట్నంలో టీసీఎస్ దగ్గర 3.5 ఎకర్స్ భూమిని ఎకరం 1 crore చొప్పున తీసుకుని ఉంటే, అలాగే 56 ఎకరాలు 50 లక్షల రూపాయల చొప్పున తీసుకుంటే జీరో ప్రైస్కి 1 రూపీస్కి 2 రూపీస్కి 1 పైసాకి 2 పైసాకి తీసుకున్నారని చెప్పి ప్రచారం చేస్తూ ఉన్నారు. అంటే ఒక పరిపాలన చేసిన వ్యక్తికి అలా ఇచ్చేస్తారు. ఎందుకు ఇస్తారు? అవి చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉందా లేదా? ఎంతకి ఇచ్చారు, ఏంటి చూడవలసిన అవసరం ఉందా లేదా? నోటుకు వచ్చినట్టు డొల్ల కంపెనీలు మాట్లాడుతూ ఉంటే రేపు పొద్దున ఇన్వెస్టర్స్, ముందుకు వస్తున్న ఇన్వెస్టర్స్ ఎవరన్నా భయపడతారా లేదా? ఖచ్చితంగా ఇక్కడ ఏదో తేడాలు జరుగుతున్నాయని చెప్పి ఇన్వెస్టర్స్ ఇక్కడికి రానుక ఎందుకు కోపంగా ఉందంటే, ఇక్కడ ఉన్న ప్రజలంటే ఇన్వెస్టర్స్ రాకుండా, నిరుద్యోగులకి ఉపాధి కల్పించకుండా, ఏమీ జరగకుండా చేయడానికి ఒక కంకణం కట్టుకున్నట్టుగా కనపడతా ఉంది. మీరైతే ఏదైతే చెప్తా ఉన్నారో ఆ డొల్ల కంపెనీ అసలు అనరు. మీరు చెప్తున్న డొల్ల కంపెనీ ఎవరో జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్న డొల్ల కంపెనీ అది చాలా పెద్ద కంపెనీ. అది సాఫ్ట్వేర్లో ఎంతో నైపుణ్యం ఉన్నటువంటి కంపెనీ. అది A1 కంపెనీ. అది డేటా సెంటర్లో మరియు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ రంగాల్లో జారితేరినటువంటి కంపెనీ. ఆ కంపెనీ అధినేత మన కాకినాడలోనే చదువుకున్నాడు. కాకినాడలో మన అందరికీ మిత్రుడే, మన చాలామంది కాకినాడ వచ్చిన అందరికీ మిత్రుడే. చదువుకున్న చోట అభిమానం చూపించాలని చెప్పి గత 10 సంవత్సరాలుగా ఇక్కడ కంపెనీ రన్ చేస్తూ ఉన్నాడు. 400 మంది ఉద్యోగులతోటి జయా తాళ్ళూరు అని హాల్మార్క్ గ్రూప్ మన దగ్గర ఒక చోటే కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా కంపెనీలు రన్ చేస్తూ ఉన్నాడు.
ఉద్దేశంతో అనేక కార్యక్రమాలు కానీ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లన్నీ ప్రతి చోట పెడతా ఉన్నారు, జరుగుతూ ఉన్నాయి. ప్రతి చోట ప్రతి సందర్భంలోనే మన కరోనా టైంలో కానీ అప్పుడు కానీ ప్రతిసారి కూడా ఎన్ఆర్ఐలు అందరూ మన అనేక రకాలుగా ఆదుకున్నటువంటి వ్యక్తుల్ని అవమానించడం రేపొద్దున ఇక్కడ జరుగుతుందని చెప్పి తెలుస్తుంది. తను సూట్ కేసు కంపెనీలు పెట్టి అందరూ కూడా సూట్ కేసు కంపెనీ పెట్టాలని చెప్పి అతను విమర్శ గతంలో ఇక్కడ ఎంత గొప్పగా కంపెనీ పెట్టి రన్ చేశారు. ఏం అవసరం ఈ మారుమూలకు తీసుకొచ్చి పెట్టవలసిన అవసరం ఉంది? ఏ హైదరాబాద్లోనూ ఎక్కడ విజయవాడలోనే ఎక్కడో పెట్టుకోవచ్చు, సాఫ్ట్వేరే కదా కంపెనీ, ఇక్కడే ఎందుకు పెట్టాలి? ఎందుకంటే తను చదువుకున్న చోట, తను తిరిగిన చోట పెట్టాలని, తను తిరిగిన రాష్ట్రంలో పెట్టాలని ఇక్కడ విశాఖపట్నం అన్ని పెడతా ఉంటే మనుషుల దయచేసి అటువంటి వ్యక్తుల్ని అల్లరి చేయొద్దని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఒకవేళ మీరు కుట్రపూరితంగా అల్లరి చేస్తే బట్టి తిప్పి కొడతాం, ఎగరేసి కొడతాం అని చెప్పి ఇస్తూ చాలా